రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పాపాలు, అరాచకాలు, అవినీతి ఇది రేపు సెట్ చేయాలంటేనే ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. అసలు రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు, అన్ని స్కామ్లే. అన్ని స్కామ్లే. కేసీఆర్ ఉంటే అన్ని స్కీములే, ఎప్పుడు చూడు స్కీములే. ఎలక్షన్లలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా కేసీఆర్. ఓట్ల ముందు చెప్పిండా కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ కిట్ ఓట్ల ముందు చెప్పిండా? రైతు బంధు అనే పథకం ఓట్ల ముందు చెప్పిండా? రైతు బీమా అనే పథకం ఓట్ల ముందు చెప్పినమా? ఎన్నికల ముందు హామీలు ఇవ్వకపోయినా ప్రజలకేం కావాలో ప్రజల మనసెరిగి పాలన అందించింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రజల కోసం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి అంతా స్కామ్లే. ఏ స్కీము చూడు, ఇలా సివిల్ సప్లైలో స్కామ్, సింగరేణిలో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, చివరికి గా పిల్లల బట్టలు కొని పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు పప్పుల కోడిగుడ్లలో కూడా స్కామే. భూముల్లో స్కామ్, పవర్లో స్కామ్. అసలు స్కాములో చెయ్యని డిపార్ట్మెంటే లేదు. ఎండ్ల చూడు స్కామే, స్కీములు లేవు, అంతా మోసం. ఇవాళ మీ జిల్లా మంత్రులు పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేస్తా ఉంది. నేను మొన్నెప్పుడో మాట్లాడినా, గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద, ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా? పాపం తగులుతుంది అన్న. 2000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు గాని, బూట్లు గాని, షూస్ గాని, టై గాని అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటను, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. రెండు కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, ఏ హరీష్ రావు మేము కొన్నదే 680 కోట్లది, నువ్వు 2000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. అంటే ఎంత కొంటున్నారో, ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు ఛాలెంజ్ చేసి నువ్వు రాజీనామాకు రెడీ అని. నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకేమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు. వీళ్ళ కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎంత టెండర్లు పిలిచిండ్రో, ఎంత మింగినరో కూడా తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటుండే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కాలే, యనుముల వారి 4 అన్నదమ్ములు మాత్రం కోటీశ్వరులు అయినరు. మీ 4 మాత్రం కోటీశ్వరులు అయినరు. మహిళలు అయినరు ఎక్కడన్నా? ఇలా యనుముల వారి కుటుంబం మీ కడుపు నిండింది. మహిళలు, పేదలు, రైతులు వాళ్ళ కడుపు మాత్రం ఎండుతా ఉన్నది. అరేగా కూలీలకు ఇస్తాను, ఉపాధి హామీ కూలీలకు మేము సంవత్సరానికి 12,000 ఇస్తామని 3 బడ్జెట్లలో చెప్పిండ్రు. 2024-25 బడ్జెట్లో చెప్పిండ్రు, 2025-26 బడ్జెట్లో చెప్పిండ్రు, మొన్న 2026-27 బడ్జెట్లో చెప్పిండ్రు. బడ్జెట్ల బట్టి గారు చదువుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు, పైసలు మాత్రం వత్తలు వచ్చినాయా కూలీలకు? ఎక్కడన్నా కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏ కూలీకి కూడా 1 రూపాయి వచ్చిన పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ల చదువుడు, బల్లలు కొట్టుకున్నట్లే ఉండదు తప్ప పేదవాడి కూలీ కడుపు నిండింది లేదు, 12,000 రూపాయలు పడ్డది లేదు. కానీ యనుముల వారి కుటుంబం వాళ్ళ ఖజానా నిండుతున్నది, వాళ్ళ కడుపులు నిండుతున్నాయి. కానీ కూలీల కడుపు మాత్రం నిండలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 3 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి.
ఆ బడ్జెట్కో విలువ ఉండాలనా వద్దా? అసెంబ్లీలో చెప్తే బడ్జెట్ పాస్ అయితే ఆ కూలీలకు డబ్బులు ఇవ్వడానికి నీకు లేవా? కూలీలకు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ రేవంత్ రెడ్డి మొన్న ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. మాట్లాడితే పైసలు లేవంటాడు, నన్ను కోసుక తింటారా అంటాడు, ఖజానా ఖాళీ ఉందంటాడు. ఖజానా ఖాళీ లేదు, రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో 100 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. సెక్రటరియట్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తు కరెక్షన్ చేసిండు. పోలీసుల కోసం కేసీఆర్ గారు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కడితే అందులో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎన్ని క్యాంప్ ఆఫీసులు కడతావు? క్యాంప్ ఆఫీసుల మీద 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు నీకు అందుబాటులో ఉంటాయి. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 100 కోట్ల మూటలు పంపడానికి నీకు డబ్బులు ఉంటాయి. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు, జాకెట్ యాడ్లు తెలంగాణలో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో. మొన్న కేరళలో ఎన్నికలైతే కేరళలో మన తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఢిల్లీలో ఎన్నికైతే ఢిల్లీలో పోయి తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. మహారాష్ట్రలో ఎన్నికలు వస్తే మన తెలంగాణ గురించి పోయి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. 100 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను, తెలంగాణ ప్రజల సొమ్మును ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్ల పేరు మీద ఖర్చు పెడతా ఉన్నాడు. పేపర్ యాడ్లకు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బు మూటాలు పంచడానికి ఉంటాయి, రాహుల్ గాంధీకి నెల నెల పన్నులు కట్టడానికి డబ్బులుంటాయి, నీ ఫుట్బాల్ షోకులకు డబ్బులుంటాయి, అందాల పోటీలకు డబ్బులుంటాయి, క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి డబ్బులుంటాయి, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కట్టడానికి డబ్బులుంటాయి, 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేయడానికి డబ్బులుంటాయి. మా పేద కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి డబ్బులుండయా? రైతు బంధు వేయడానికి డబ్బులుండయా? రైతు బీమా వేయడానికి డబ్బులుండవా? రైతులకు బోనస్ ఇవ్వడానికి డబ్బులుండయా? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వడానికి డబ్బులుండవా? నెల నెల 100 రోజుల్లో ఇస్తానన్న మహాలక్ష్మి కింద అక్కా చెల్లెలకు 2,500 ఇవ్వడానికి డబ్బులుండవా? అంటే డబ్బులు లేక కాదు, రేవంత్ రెడ్డికి పేదలంటే గిట్టదు. ఎందుకంటే అవ్వా తాతకు 4,000 ఇస్తే కమిషన్ రాదు కదా, అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తే రేవంత్ రెడ్డి యనుమల బ్రదర్స్ కు కమిషన్ రాదు కదా. అందుకే ఎక్కడ కమిషన్ వస్తే అక్కడనే పైసలు ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్ల మూసి సుందరీకరణకు డబ్బులు పెడుతున్నావు అంటే నీ కమిషన్ల కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెడుతున్నావు. ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెడుతున్నావంటే నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, నీ కమిషన్ల కోసం ఖర్చు పెడుతున్నావు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది. నేను పోయినసారి మానకొండూరుకు వచ్చిన ఒక ఏడాది కింద అనుకుంటా, అక్కడ కొత్తపల్లి కాడనే మీటింగ్ అయింది. ఆ రోజు మీటింగ్ లో నేనేమన్నా అంటే, అరే రేవంత్ రెడ్డి దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో 4,000 పెన్షన్ ఇస్తానని మోసం చేసిండు, మహాలక్ష్మి ఇస్తానని మోసం చేసిండు అని అన్ని చెప్పుకుంటా నేనేమన్నా, ఇప్పటి నుంచి ఈయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాము అని చెప్పిన. యాదుకుందా మీకు? గా మాట అన్నందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు. ఇంకా కేసు ఉన్నది ఇప్పుడు కూడా. మొన్న మీ ఎస్ఐ నోటీస్ పంపిండు నాకు. ఎందుకు పంపినవా అంటే, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటావా అంటాడు. మరి ఎగవేటినోని ఎగవేతల రేవంత్ రెడ్డి అనపోతే ఏమనాలే? ఎగవేట్టింది బరాబరే, ఎగవేటినోని ఎగవేట్టిండు అన్న. దీంట్లో తప్పేముంది? నీ ఇష్టమున్న కేసు పెట్టుకో, బరాబర్ అంట అని చెప్పి నేను చెప్పవలసి వచ్చింది. ఇలా మోసగాడు నిజంగా చెప్పాలంటే. ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మీకు బాగా తెలుసు. 2 నెలల తర్వాత కూడా ఇంకా వడ్లుంటాయా? మృగశిర కార్తీ కూడా దగ్గర పడ్డది. రోహిన్ కార్తీ వచ్చే వరకే వడ్లు అయిపోవాలి. మృగశిర కార్తీ అయిపోతుంటే కూడా ఇంకా కళ్ళాలల్లా పాపం 2 నెలల నుంచి వడ్ల బస్తాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు.
చెదలొస్తున్నది, కొన్ని జాగాల వడ్లకు చెదలొస్తుంది సంచులకు, అయినా వడ్లు కొనే పరిస్థితి లేదు. అసలు రైతును నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. రైతు విషయంలో ఏది చూసినా మోసమే జరిగింది. రైతు బంధు ఎంత పడ్డదా ఈసారి? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలకు పడ్డది. అది జీవన్ రెడ్డి సాబ్ దగ్గరికి కేసీఆర్ గారు జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది. అంతేనా?